పడిపోయింది, పడుకుని పోయినా, మస్తు నిద్ర పడిపోయింది. అలారం ఎప్పుడు మోగిందో కూడా తెలియలేదు. సో అట్లా ఫుల్గా అయితే నిద్రపోయినా. ఎనీవే మొత్తానికి అయితే నిన్న 322 కిలోమీటర్స్ అయితే తిరిగింది. 20 అనుకున్నాం, 2 కిలోమీటర్స్ ఎక్కువనే అయింది. సో ఈరోజు అయితే మళ్ళీ ట్రిప్ ఏలో 0 చేసుకుంటున్నా. చూడండి, ట్రిప్ ఏలో 0 అయితే అవుతుంది. ఓకే, సక్సెస్ఫుల్గా ట్రిప్ ఏలో 0 కిలోమీటర్ అయితే అయిపోయింది. సో ఇక మనము ఫస్ట్ సిఎన్జి అయితే 2 పాయింట్లే ఉంది. సిఎన్జి బంక్కి వెళ్ళిపోదాం. అయితే నేను బంక్కి వెళ్తున్నాను, సిఎన్జి బంక్కు. సిఎన్జి మనకైతే 2 పాయింట్లే ఉంది కాబట్టి సో ఫుల్ అప్ చేసుకున్నాం అంటే నాన్ స్టాప్ ఇక్కడ ఆగకుండా కొట్టొచ్చు. బట్ ఇంకొక 3 పాయింట్స్ ఉన్నా కానీ ఆన్లైన్ చేసుకుని కొట్టేవాడిని. బట్ 2 పాయింట్స్ ఉండేసరికి ఇది ఎక్కడి వెనక లైట్ వెలుగుతుందో, మళ్ళీ ఎక్కడి వెనక పెట్రోల్లో కన్వర్ట్ అవుతుందో, అసలే లాంగ్ ట్రిప్పులు ఇస్తున్నాడు. సో కాబట్టి మనం ఒకసారి ఫ్యూయల్ అయితే ఫిల్ చేసుకున్నాం అనుకో, ఎంత లాంగ్ పడ్డా కానీ మనకు నో ప్రాబ్లం. ఎందుకంటే ఈ ఎర్లీ మార్నింగ్ ఇచ్చే 10 రూపీస్ పర్ కిలోమీటర్ పెట్రోల్ మీద కొట్టం. ఆ భయంతో మనము సో సిఎన్జి అయితే ఫిల్అప్ చేసుకుంటానికి అయితే పోతున్నాం. పెట్రోల్ మీదనైతే మీరు ఎర్లీ మార్నింగ్ ట్రిప్పులు కొట్టకండి, దయచేసి చెప్తున్నా. సిఎన్జి ఉన్న వాళ్ళు మాత్రమే, సో అదైనా మంచి రేట్లు ఉన్న బుకింగ్లు మాత్రమే తీసుకోండి. ఇంకోటి విషయం చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా. లాస్ట్ 3 డేస్ వీడియోలలో చెప్దాం అనుకుంటేనే మర్చిపోయాను. రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో ఇక్కడ 14 అవర్స్ ఛాలెంజ్ 8000 కిలోమీటర్స్ అనేది ఓన్లీ ఒక ఊబర్లోనే మాత్రమైతే కాదు. ఓలా, ర్యాపిడో, ఊబర్, ఇంకా మీరు మన యాత్రి క్యాబ్స్ దొరికితే మన యాత్రి. సో ఈ యాప్స్లలో ఎన్ని గంటలు ఆన్లైన్లో ఉన్నారో కౌంట్ చేసుకోండి. ఫైనల్గా అవుట్పుట్ మనకు 14 అవర్స్ వచ్చేటట్టుగా చూసుకోండి. క్యాల్కులేషన్ చేసి మీరు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయండి, ఓకేనా? సో అది విషయం అయితే. అది ఒక్క యాప్లోనే చేయాలని కాదు. ఇప్పుడు నేను ఒక యాప్లోనే చేస్తున్నా. సో మీరు ఒక యాప్లోనే చేయాలని రూల్ అయితే ఏం లేదు. రెగ్యులర్గా మీరు ఏ యాప్లో మంచి అమౌంట్ వస్తుందో, ఏ యాప్లో బిగ్గెస్ట్ అమౌంట్ వస్తుందో ఆ యాప్ను ఫాలో అయిపోండి. ఆ యాప్లో కంటిన్యూస్గా చేయండి. ర్యాపిడోలో, ఉదాహరణకు ర్యాపిడోలో 15 రూపీస్ పర్ కేఎం ఇస్తున్నాడు, చేయండి. ఓలాలో 20 రూపీస్ పర్ కేఎం ఇస్తున్నాడు అనుకో, చేయండి, నో ప్రాబ్లం. సో మీకు దేంట్లో మీకు ఇన్కమ్ ఎక్కువ వస్తుందో, ఏ యాప్లో ఇన్కమ్ ఎక్కువ వస్తుందో దాంట్లోనే చేసి పడేసేయండి. తక్కువ వచ్చే దాంట్లో ఎందుకు చేయొద్దు. సో ఇన్సెంటివ్ ఉందనుకో, ఊబర్లా ఇన్సెంటివ్ చేయండి. ఇన్సెంటివ్ ఉంటే కథం కళ్ళు మూసుకొని కొట్టేసేయండి. ట్రిప్పులు ఎర్లీ మార్నింగ్ ట్రిప్పులు కొట్టండి ఎక్కువ. సో అట్లా మీకు లాగిన్ అవర్స్ కలిసి వస్తుంది, ట్రిప్పులు బేసిక్ కలిసి వస్తుంది, అటు ఇన్సెంటివ్ రీచ్ అవుతారు. సో అది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక యాప్ ద్వారానే అయితే కాదు. ఎందుకంటే నేను ఊబర్ చేస్తానని మిమ్మల్ని కూడా ఊబర్లో చేయమని అయితే నేను అంటలేదు. సో మీకు నచ్చిన యాప్లో చేసుకోండి, ఓకేనా? నచ్చిన యాప్లో మీకు ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అయ్యేది ఏ యాప్ ఉంటుందో ఆ యాప్లోకి వెళ్ళిపోండి. ఈరోజు ర్యాపిడోలో బాగుంటుంది, లేదా ఈరోజు ఓలాలో బాగుంటుంది, లేదా ఈరోజు ఊబర్లో బాగుంటుంది. నా వీడియోస్ చూస్తున్నారు, అప్డేట్స్ నేను ఇస్తూనే ఉంటా, ఏ రోజు దేంట్లో బాగుంటుంది బిజినెస్ అనేది. సో ఇంకా రాను ఫ్యూచర్లో షార్ట్ వీడియోస్ తోటి కూడా మేము ముందుకు రావాలనుకుంటున్నా. బట్ నాకు ఒకటే, అసలు టైము గింత కూడా నాకు అసలు దొరకట్లేదు. 1 మినిట్ కూడా టైం అనేది దొరకట్లేదు. సో అది బేసిక్గా. ఇప్పుడైతే బంక్కి వచ్చినాము. అబ్బో బాగానే ఉన్నాయి లైను, దేవుడా ఫుల్ లైన్ ఉంది. ఇప్పుడంతలా కాదు, గంట పడుతుంది. ఆన్లైన్ చేసుకుని వెళ్ళిపోదాం. సో నేనైతే ఆన్లైన్ చేసుకున్నా. చూద్దాం, ట్రిప్పులు అటు సైడ్ ఎక్కడైనా పడితే 1-2 కొట్టిన తర్వాత చేసుకుందాం అనుకుంటానా. చూడండి ఆన్లైన్ ఒక్క నిమిషం ఉన్నది, లైన్ చేంజ్ చేసారు. అబ్బా దేవుడా, అక్కడ పెట్టిర్రు. ఇప్పుడు మన వాళ్ళు ఏడైతుంది, తెల్లారిపోయింది. టైం అయితే 6:35 అవుతుంది. నేనైతే ఆన్లైన్ అయితే తీసుకున్నా. చూద్దాం, లైన్ తక్కువ ఉంటుంది కావచ్చు, కొట్టించుకుందాం అనుకున్నా. అయితే ఒక పికప్ వచ్చింది కిమ్స్ హాస్పిటల్ కట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. రైడ్ లో మనకు 310 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇంకో రైడ్ కూడా వచ్చింది. సో మనకైతే ఈ రైడ్ వచ్చేసి ఎక్కడంటే ఏంది బాలమరి దగ్గర నుంచి అయితే వచ్చింది పికప్. ఎక్కడంటే పురుషోత్తము మాదాపూర్కి వచ్చిందండి ఈ పికప్ డ్రాప్. సో మనకు టైం అయితే తక్కువనే చూపించింది. బట్ ఇక్కడ మనకు సిఎన్జి లైట్ వెలిగింది. సిఎన్జి కొట్టించుకోవాలి. అక్కడ
సిఎన్జి కొట్టించుకోకుండా మనం ఆన్లైన్లోనే పెట్టుకొని లైన్ ఎక్కువ ఉంది, బుకింగ్ పడితే వెళ్ళిపోదాం అన్నట్టుగా ఆన్లైన్లో పెట్టుకొని ఉన్నాము. ఇంకా నా వెనకాల ఇంకా 5-6 కార్లు ఉన్నాయి. ఎట్లా ఏదన్నా ఒక 30 to 40 minutes పడుతుంది అనే ఉద్దేశంతో నేను బుకింగ్ పడడంతో తీసుకొని వచ్చేసిన. కిమ్స్ హాస్పిటల్ ఇప్పుడే డ్రాప్ చేసేసిన. సో ఇప్పుడు మాదాపూర్కి వెళ్ళిపోతున్నా. మేబీ పెట్రోల్లో కన్వర్ట్ అయిపోతుంది నాకు తెలిసి. పోయేసరికల్లా లైట్ వెలిగింది. ఇంకా 9-10 కిలోమీటర్ల కంటే ఎక్కువ రాదు. బట్ నాకు ఈ పికప్ వచ్చేసి 3 kilometers ఏమో 2.7 kilometers ఏమో చూపించింది, 2.6 చూపించింది. నాకు డ్రాప్ వచ్చేసి 16 మొత్తము ఇక 20 kilometers వేసుకోండి. పెట్రోల్లో ఖచ్చితంగా కన్వర్ట్ అయిపోతుంది. ఇమ్మీడియట్లీ అక్కడ డ్రాప్ అయిపోగానే మనము గోయింగ్ టు సిఎన్జి పెట్రోల్ బంక్. సో నాకైతే ఈ సిఎన్జి కష్టాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇక. ఎందుకంటే సిఎన్జి చాలా తక్కువ దొరుకుతుంది, అందుకనే టైం ఎక్కువ పడుతుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది అక్కడ. ఎనీవే ట్రై చేద్దాం. మనకైతే పెట్రోల్లో కన్వర్ట్ అయిపోతుంది. కొంచెము ఈ రైడ్ కొంచెము 16 kilometers 311 rupees ఎంతో చూపించిండు. సో అందుకనే కొంచెం పర్లేదు, దగ్గర నియర్ టు 20 rupees per km అన్నట్టు అనిపించింది. సో అందుకనే మొత్తానికి అయితే యాక్సెప్ట్ చేసేసిన. వెళ్ళిపోతున్నా, పికప్కి వెళ్ళిపోతున్నా. డ్రాప్ అయిపోయినాక మళ్ళీ మీకు ఒకసారి అప్డేట్ ఇస్తాను. అయితే చూసిరుగా 341 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది రైడ్ లో. సో మనకు పెట్రోల్లో పడిపోయింది ఆల్రెడీ, మీకు చూపించిన అప్పుడే పడ్డది పెట్రోల్లో. మనము పెట్రోల్లో పడ్డాక ఎన్ని కిలోమీటర్లు, ఒక 5 kilometers వచ్చినాం అనుకుంటా. సిఎన్జికి అయితే వెళ్దాము. ఇప్పటివరకు అయితే 2 ట్రిప్పులు కొట్టాము, మనకు 311 ఇచ్చిండు. సో మనకు టోటల్ అమౌంట్ ఎంత అయిందంటే 571, 2 trips 43 kilometers అయింది. వెళ్ళి సిఎన్జి కొట్టించుకుందాం ఇక మనం. ఫస్ట్ ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం. ఫుల్ ట్యాంక్ చేయించుకొని ఆఫీస్పేటలో ఫ్లైఓవర్ కింద నుంచి ఆదిత్య అపార్ట్మెంట్స్ నుంచి పికప్ తీసుకొని డెలైట్ ఆఫీస్కి అయితే వచ్చినాము. డ్రాప్ చేసినాము. 268 అయితే వచ్చింది. 6 kilometers వచ్చినాము, కానీ 1/2 hour టైం పట్టింది. సో ఇంకా పికప్ అయితే రాలా, చూద్దాం. నాకైతే ఇక్కడ గచ్చిబౌలి అంజయ్య నగర్ నుంచి అయితే ఒక పికప్ వచ్చింది. మళ్ళీ ఎక్కడికి డెలైట్కే వచ్చింది. పికప్కి అయితే వెళ్తున్నా. లెట్స్ గో. అయితే రైడ్ లో 115 అయితే క్యాష్ కలెక్ట్ వచ్చింది. ఇంకా రైడ్ అయితే రాలేదు. ఇక్కడ డెలైట్ వెనకాల దింపినాము. ఏందో ఈ దరిద్రం బుకింగ్లు. రైట్ సైడ్ బంజారా హిల్స్ కి అయితే ఒక పికప్ వచ్చింది. ఇక్కడ ఏం పేరు, కావ్యాంజలి అట. లెట్స్ గో టు ద పికప్. అండ్ చిన్న పికప్. లెట్స్ గో. రైడ్ అయితే మనకు 200 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ రైడ్ కూడా వచ్చేసింది బోయినపల్లి కట. లెట్స్ గో. రెయిన్బో చిల్డ్రన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ దగ్గర టకా 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 బుకింగ్ల మీద బుకింగ్ల మీద బుకింగ్లు నాన్ స్టాప్ బుకింగ్ల మీద బుకింగ్లు పడినాయి. సో అందుకని అసలు వీడియో తీసే అంత టైం కూడా లేదు, అంత ఓపిక కూడా లేదు నాకు. సో మనం మొత్తానికైతే ఇప్పటి వరకు ఎన్ని ట్రిప్పులు చేసినామంటే 18 trips సక్సెస్ఫుల్గా 18 trips కంప్లీట్ చేసుకున్నాము. 3,575 రూపాయలు అయింది. ఇప్పుడు ప్రజెంట్ నేను ఆఫీస్పేట లొకేషన్లో ఉన్నా. ఇప్పుడు ఆల్రెడీ పికప్ పడ్డది మనకు ఆదిత్య ఇంపీరియల్ లోపల ఉన్న కస్టమర్. షెడ్యూల్ ట్రిప్ పెట్టిండు 9:40కి. సో ఇప్పుడు టైం అయితే 9:34 అవుతుంది. సో ఇంకొక 6 minutes కస్టమర్ అయితే వచ్చేస్తాడు. సో మీకు అందుకనే అప్డేట్ ఇస్తున్నా. పక్కన ఆఫీస్పేట MMTS పోతుంది, చూసిరు కదా, విన్నారు కదా సౌండ్. షెడ్యూల్ ఉంది. ఇది ఎక్కడికో కాదు, మియాపూర్ సిగ్నల్ వరకు డ్రాప్. సో ఆ డ్రాప్ చేసేస్తే మనకు ఎగ్జాక్ట్లీ మనం అనుకున్న టార్గెట్ 19 trips అయితే కంప్లీట్ అయిపోతాయి. సో వీలైతే ఇంకా చేద్దాం, ట్రిప్స్ పడితే చేద్దాం, పడకపోతే మనం ఏం చేయలేము. ఇది ఇప్పటి వరకు అయితే 228 kilometers అయితే తిరిగినాము. యాక్చువల్లీ మీకు చెప్పాలంటే సింబల్ వచ్చింది కదా, మనకు సిఎన్జి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ పెట్రోల్ మీద నడుపుతున్నాము. పెట్రోల్ మీద ఇక్కడ నుంచి పెట్రోల్ కూడా లైట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇమ్మీడియట్లీ పెట్రోల్ కొట్టించుకొని మనము వెళ్ళాలి. పెట్రోల్ మీద నడుపుతున్నా. ఎందుకు అంటే ఇక్కడ మియాపూర్ పడ్డది, అక్కడ సిఎన్జి కొట్టిద్దామంటే ఆ సిగ్నల్ కు ముందు ఆ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లా 9 PM బంక్ బంద్ అని పెట్టిండు. అక్కడ చూసిన
మీరు కూడా ఎవరైనా అప్డేట్ కండి. 9 గంటల వరకే వాడు బోర్డు పెట్టేస్తాను 9 PM క్లోజ్డ్ అని. సో ఎవ్రీడే ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి అట్లనే. నెక్స్ట్ ఇక ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకొని భారత్ పెట్రోల్ పంప్లో కొట్టిద్దామని ముందుకు వచ్చి అట్లనే వచ్చిన ఒక కూల్ డ్రింక్ తీసుకొని తాకుండా చూసేసరికి భారత్ పెట్రోల్ పంప్ బంద్ చేసిండు. ఆల్మోస్ట్ బంద్ చేసిండని ఇక ఇండియన్ ఆయిల్ పోదామని పోయేటప్పుడు చూసుకుంటా పోతే లైను బయట రోడ్డు మీదకి చాలా దూరంగానే ఉంది. సో నేను యూటర్న్ చేసుకొని వచ్చేసరికి ఇంకా దూరం పెరిగింది. లాభం లేదని చెప్పి ఆన్ చేసుకోగానే ఇమ్మీడియట్లీ ఇది ఇచ్చిండు, నాకు షెడ్యూల్ టిప్ ఇచ్చిండు. తీసుకున్నా. ఇది మియాపూర్లో దించేసి అక్కడి నుంచి పెట్రోల్ మీద ఇంటికి వెళ్ళిపోడే. ఇక ఎందుకంటే ఇక మనకు ఈ సిఎన్జి కోసం వెయిట్ చేసినాం అనుకో, రాత్రి 12-1 గంట అవుతుంది. మనం ఇంటికి వెళ్ళాలి. తొందరగా వెళ్తే మళ్ళీ రేపు తొందరగా బిజినెస్ స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఒక 300-400 కొంచెం లాస్ అవుతాం. ఇక లాస్ అంటే మరీ అంత లాస్ ఏం కాదు, బిజినెస్ డౌన్ అవుతుంది. బిజినెస్ డౌన్లోకి వెళ్ళిపోతాం. అది అందు విషయమై ఇక నేను ఆలోచించి ఒకటే డిసైడ్ తీసుకున్నాను. ఎందుకంటే టైం టు టైం అనేది మనము స్లీప్ అనేది ఉండాలి. మధ్యాహ్నం స్లీప్ కొంచెము బాగా నిద్ర వచ్చేసరికి స్లీప్ వేసిన ఒక 30 minutes అట్లా స్లీప్ వేసేసరికి సిఎన్జి ఫిల్ చేసుకునే టైం అక్కడ దెబ్బతిన్నది. మళ్ళా ఫుడ్ కూడా పర్సనల్గా తిన్నా. సిఎన్జి ఇక మధ్యాహ్నం లైన్లో పెట్టలే, పొద్దుగాల కొట్టించింది, ఇప్పటిదాకా వచ్చింది మనకు 228 అంటే పొద్దున ఒక 35-40 kilometers దాకా తిరిగినాం. అంటే 228 అంటే 190 kilometers వరకు వచ్చింది మనకు ఫుల్ ట్యాంక్ సిఎన్జి. మనకు సిఎన్జి ప్రెజర్ చాలా తక్కువ ఉంది, 200 అబోవ్ వచ్చింది. మనం పొద్దున ఎంత కొట్టించినాం, 780 కాదు, చూస్తా ఇప్పుడే చూసి చెప్తా. పొద్దున 765 చాలా తక్కువ ఎక్కింది. మనతోటి కూడా అన్నా నేను బంకొంతో కూడా తక్కువ ఎక్కింది. 720 ఎక్కింది. 720 ఎక్కితే 725 కొట్టిన. ఎక్కువ కొట్టకండి బ్రదర్, ఎందుకు కొడుతున్నారు? రోజుకు 2 సార్లు 3 సార్లు పట్టించుకుంటాను మనం సిఎన్జి, మళ్ళీ ఒక్క దగ్గరనే. కాబట్టి 5 రూపీస్ కొట్టండి, 10 రూపీస్ ఏంది? రోజుకు 20 రూపాయలు పోతే నెలకెంత? 600 రూపాయలు. అరే మన సెల్ ఛార్జ్, మొబైల్ రీఛార్జ్లు వస్తాయి. మనం ఎట్లా అలవాటు చేస్తే అట్లా అలవాటు అవుతారు వాళ్ళు. మళ్ళీ ఒక రెస్ట్రిక్షన్స్ లేదు, ఒక లైన్ లేదు, ఒక రెస్పెక్ట్ లేదు బంకులల్లో. ఒక్క డ్రైవర్ కన్నా రెస్పెక్ట్ ఇస్తాడు ఆ బంకులోడు ఎవడన్నా? అంత పాల్తుగా లెక్క చూస్తారు డ్రైవర్లను. అవసరమా వాళ్ళకి డబ్బులు ఇవ్వడం? మనం ఇచ్చే మనల్ని మనమే తక్కువ చేసుకుంటాను. నన్ను ఎక్కువ తక్కువ అడిగారనుకో, ఎందుకు ఇవ్వాలని డైరెక్ట్ అడుగుతా. దేనికి? రౌండ్ ఫిగర్ కొట్టినా కదా, ఇంకేమేమి అడుగుతాను? డిమాండ్ చేస్తున్నావు అంట డైరెక్ట్. నేను మూసుకొని తెంగేతాడిగా, బండిని చూస్తాడు బాగా, చూసుకో మళ్ళా పోతే మన దగ్గరనే పెట్టి కొట్టిస్తా. సో అట్లుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం నేర్పొద్దు జనాలకు, మనం నేర్పితేనే ఇట్లా అవుతుంది. నిన్న మొన్నటి కంటే కొంచెం బాడీ అనేది అలవాటు అయిపోయింది. నిన్న మొన్న బాగా అలసిపోయినా. 17 hours 16 hours లాగినంటే అసలు కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయితే ఉండడం కష్టం. అలవాటు అయితే నో ప్రాబ్లం, కానీ అలవాటు కాకపోతే మాత్రం చాలా కష్టం బ్రదర్. అదే చెప్తున్నా, కొంచెం చూసుకొని చేసుకోండి, ఓకేనా? ఇంకెవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో 14 hours ఛాలెంజ్, ఓన్లీ 14 hours ఛాలెంజ్. 14 hours మంత్లీ 8,000 kilometers. మంత్కి వచ్చేసరికి 8,000 kilometers కంప్లీట్ చేయాలి. ఎక్కువ కంప్లీట్ చేసినా ఎక్కువ లాగిన అవర్స్ ఉండగానే పర్లేదు. సో ఫ్యూచర్లో వాళ్ళతోటి ఎవరైతే ఎక్కువ లాగిన అవర్స్, ఎక్కువ కిలోమీటర్స్ తిరిగి ఎక్కువ బిజినెస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి ఒక వీడియో తీయడం ఉంటుంది.
అయితే లాస్ట్ రైడ్లో మాకు 240 వచ్చింది. లాస్ట్ రైడ్ అంటున్నా, ఇంకేమైనా పడితే కొట్టాలి తప్పదు. రైడ్లో ఎంత ఇచ్చిండు మనకు 90 ట్రిప్స్ అయితే అయినాయి. అప్డేట్ అవుతాను. పెట్రోల్ కొట్టించిన, ఒక 510 పెట్రోల్ కొట్టించిన, ఎందుకంటే తప్పదు పరిస్థితి అని చెప్పి కొట్టించిన. 180 ఇచ్చింది గైస్, చిన్న ట్రిప్పే, 3 కిలోమీటర్స్ వచ్చినాం మనము. మనకైతే మొత్తం 3764 వచ్చింది. ఏమన్నా రైడ్ పడితే మన అదృష్టం, లేకపోతే లేదు. ఇప్పటివరకు 14 అవర్స్ ఛాలెంజ్ అయిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాము. సక్సెస్ఫుల్ 14 అవర్స్ కంప్లీట్ అయిపోయింది. లెట్స్ గో, ఇంటికి వెళ్ళిపోదాము. ఏమన్నా రైడ్ పడితే అప్డేట్ ఇస్తా, లేదంటే ఇక ఇది అప్డేట్. మనకి ఇలా 725 సిఎన్జి ప్లస్ ఈ 510 పెట్రోల్. సో ఈ రోజు అయితే మనము 266 ప్లస్ 67 కిలోమీటర్లు అయితే తిరిగినాం. ఇక పెట్రోల్లోనే వచ్చేసిన ఇంటికి. ఇక ఏం చేస్తాం మరి, ఇక తప్పదు. మనకు 3 పాయింట్లు అంటే ఒక పాయింట్ దిగిపోయింది. పొద్దుగాలనే మనం పెట్రోల్ పోయి సిఎన్జి కొట్టించుకొని మళ్ళీ గెట్ బ్యాక్ టు ఆన్లైన్. సో ఈరోజు అయితే మనము 3700 చిల్లర మనకు ఎర్నింగ్ అయితే అయింది. 14 అవర్స్ అబోనే మనం 14.5 గంటలు అయితే మనము ఆన్లైన్లో ఉన్నాము. ఇవాళ టైం అయితే 11 దాటింది. ఫుల్గా నిద్ర వస్తుంది. పోయి ఇక ఫ్రెష్ అప్ అయి పడుకొని మళ్ళీ పొద్దుగాల ఆన్ డ్యూటీ పెట్టుకుందాం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, లైక్ చేయలేదో, వాటి సంగతి ఏందో కొంచెం చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, కింద లైక్ అనే బటన్ ఉంటుంది, లైక్ చేయండి. ఒకసారి చేసి రాలేదు, లైక్ చేసేయండి. ఓకేనా? నాతో కాంటాక్ట్ కావాలనుకుంటే SPK Pranks నా ఇన్స్టాగ్రామ్ ఐడి, మెసేజ్ చేయండి. పర్సనల్గా ఎనీ డౌట్స్ ఉన్నా ఐ విల్ రిప్లై. చాలామంది చేస్తున్నారు, అందరికీ రిప్లై ఇస్తున్నా, మీకు కూడా ఇస్తా. ఇంకోటి, ఈ 14 అవర్స్ ఛాలెంజ్లో మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే చేయాలనుకుంటారో 14 అవర్స్ లాగిన్ ఈ మంత్ అంతా 8000 కిలోమీటర్ ఛాలెంజ్. సో ఇప్పటివరకు అయితే మనది ఎన్ని కిలోమీటర్లు అయిందంటే 1015 అయిపోయింది ఆల్రెడీ. అప్పుడే 1015 అయిపోయింది. కరెక్టే నాది. ఆ 1015 కిలోమీటర్లు అయింది. సో కాబట్టి ఇంకా మనకు ఎన్ని రోజులు ఉందంటే, ఇలా 5వ తారీఖు, మేబీ 5వ తారీఖే అనుకుంటా. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్ SPK బిజినెస్.